ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫుడ్స్ ఇస్ కాల్డ్ ఏ బాడీ బిల్డింగ్ ఫుడ్? క్రింది వాటిలో ఏ ఆహారాన్ని శరీర ఆకృతిని పెంచే ఆహారం అని పిలుస్తాం? ఆప్షన్స్: ఫుడ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ లైక్ వీట్, ఫుడ్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ లైక్ పీస్, ఫుడ్ రిచ్ ఇన్ విటమిన్స్ లైక్ యాపిల్స్, ఫుడ్ రిచ్ ఇన్ ఫ్యాట్ లైక్ బటర్. సో టెల్ మీ ద కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీవన్ టెల్లింగ్ ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఎస్. సో చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని. ఆఫ్ కోర్స్ food rich in proteins like peas is the correct answer for this question. Okay, food rich in proteins like peas. ఈ క్వశ్చన్ ఈ ఆన్సర్ ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఇక్కడ ఏమన్నారు, బాడీ బిల్డింగ్ ఫుడ్ అన్నారు. సో యాక్చువల్లీ బాడీ బిల్డర్స్ అని వేటిని అంటారంటే ప్రోటీన్స్ మనకి బాడీ బిల్డర్స్ అన్నమాట. ఓకేనా. సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఎవరికైతే ఉంటుందో సో దే విల్ గెట్ క్వాషియార్కర్ డిసీజ్ అని పిలుస్తాం. క్వాషియార్కర్ డిసీజ్ అంటే ఏంటి అంటే బాడీ ఫ్రేమింగ్ సరిగా లేకపోవడం. సో ఇప్పుడు మజిల్ ఫార్మేషన్కి ప్రోటీన్ అవసరం, బోన్ ఫార్మేషన్కి ప్రోటీన్ అవసరం. సో మన బాడీలో చాలా టిష్యూస్లో ప్రోటీన్ ఉంటుంది. సో వితౌట్ ప్రోటీన్ టిష్యూస్ కాంట్ బి డెవలప్డ్. టిష్యూస్ డెవలప్ అవ్వకపోతే ఆర్గాన్స్ డెవలప్ అవ్వవు. అప్పుడు బాడీ కూడా మనకి ఏమవుతుందంటే సో ప్రాపర్ కన్స్ట్రక్షన్ అనేది బాడీ ఉండదు. అప్పుడే మనకు క్వాషియార్కర్ లాంటి డిసీజ్ వస్తుంది. సో అయితే ఇప్పుడు ప్రోటీన్స్ అనేవి మనకి ఎక్కడ ఎక్కువ దొరుకుతాయి అని అంటే పల్సెస్లో మనకి ప్రోటీన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. పల్సెస్ ఆర్ సో రిచెస్ట్ సోర్స్ ఫర్ ప్రోటీన్. అంటే పల్సెస్ కంటే రిచ్ సోర్స్ ఏది లేదా అంటే చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ అంటాం. సో సోయాబీన్ అనేది కూడా ఒక పల్సే కదా. ఓకే, అంటే పల్సెస్ అవి కూడా, అది కూడా ఒక పప్పు ధాన్యమే కదా, పప్పే కదా మనకి సోయాబీన్ అనేది. సో సోయాబీన్ కూడా పల్సెసే కాబట్టి సోయాబీన్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత పల్సెస్లో ఉంటాయి. మష్రూమ్స్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చి స్పైరోగైరా. సో స్పైరోగైరాలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. స్పైరోగైరా అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్గే, గ్రీన్ ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం స్పైరోగైరాని. నీలి ఆకుపచ్చ శైవలం అంటాం. దీంట్లో కూడా ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్స్ ఎక్కువ ఫస్ట్ ఈ ప్రపంచంలోనే 75% ప్రోటీన్ రిచెస్ట్ సోర్స్ ఏది అంటే దట్ ఈస్ లైక్ స్పైరోగైరా ప్లాంట్. ఓకే, దట్ ఈస్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఆఫ్టర్ దట్ సోయాబీన్ అంటాం, ఆఫ్టర్ దట్ ప్రోటీన్, అండ్ దెన్ నెక్స్ట్ మష్రూమ్స్. వీటన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రోటీన్స్ మన బాడీ బిల్డర్స్ అనేసి చెప్తాం. ప్రోటీన్ ఫామ్ అవ్వాలంటే రా మెటీరియల్ దట్ ఈస్ లైక్ అమైనో యాసిడ్స్ ఇస్ ద రా మెటీరియల్ ఫర్ ది ప్రోటీన్ ఫార్మేషన్. ఓకే.